మైనా స్టోరీస్. అది ఒక పచ్చని పల్లెటూరు. ఆ ఊరిలో లలిత అనే 16 అణాల ఓ అచ్చతెలుగు అమ్మాయి ఉంది. ఆమె అందరితో కలివిడిగా కలిసిపోయేది. ఆ ఊరిలోని వారందరినీ బాబాయ్, పిన్ని, తాతయ్య, అమ్మమ్మ అంటూ వరసలు పెట్టి ఆప్యాయంగా పిలుస్తూ కలుపుగోలుగా ఉండేది. సంతోషం తప్ప దుఃఖం తెలియదు. ఎప్పుడూ చలాకీగా లేడిపిల్లలా గెంతుతూ ఉంటుంది. ఓ రోజు లలిత సరదాగా పాటలు పాడుకుంటూ గెంతుతూ వస్తుండగా అత్తవరసైన ఒక ఆమె, "ఏంటే పిల్లా, నీ స్పీడ్ చూస్తుంటే త్వరలోనే మాకు పప్పన్నం పెట్టేలా ఉన్నావే." "దానికేం భాగ్యం అత్తా, సాయంత్రం ఇంటికొచ్చేయ్, నీకోసం ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి సిద్ధం చేస్తాను." "అది కాదే పిల్లా, నాకు కావాల్సింది నువ్వు వండి వడ్డించే పప్పన్నం కాదే, నీ పెళ్లి భోజనం." ఆ మాటకు సిగ్గుతో బొటనవేలితో నేలపై వయ్యారంగా ముగ్గువేస్తూ మెలికలు తిరుగుతూ హొయలుపోతుంది లలిత. "నీ సిగ్గు చితకా, పెళ్ళనగానే ఎక్కడ్లేని సిగ్గు వచ్చిపడిందే మొహంలో. ఇక చాలే, ఆ ముగ్గు వేయటం ఆపు, లేకపోతే నేలకు బొక్క పెట్టేలా ఉన్నావు." "చి పో అత్తా" అంటూ ఇంటికి పరుగు తీస్తుంది లలిత. లలిత తండ్రి సంజీవయ్య, "అమ్మా లలిత." "ఏంటి నాన్నా?" "ఇదిగోనమ్మా, ఈ డబ్బు తీసుకో. మన మొక్కజొన్న పంట అమ్మగా వచ్చిన డబ్బులు. జాగ్రత్తగా ట్రంకు పెట్టెలో పెట్టు." "అలాగే నాన్నా" అంటూ లోపలికి పరిగెత్తబోతుంది లలిత. "చూడమ్మా లలిత, "ఏంటి నాన్నా?" పెళ్ళీడికొచ్చిన ఆడపిల్ల ఇలా గెంతకూడదమ్మా. మీ అమ్మే బ్రతుకుంటే ఇలాంటివన్నీ నేర్పించేది." "ఏం కాదులే నాన్నా, నాకు నచ్చినట్టు నన్ను స్వేచ్ఛగా ఉండనివ్వండి." "సరే, నీ ఇష్టం తల్లి." సంజీవయ్య మనస్సులో, అమ్మాయికి త్వరలో పెళ్లి జరిపించాలి. వీలు చూసుకొని ఒకసారి వెళ్ళి ఉపేంద్రని కలవాలి అని అనుకుంటాడు. సంజీవయ్య, ఉపేంద్ర ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. అది ఉపేంద్ర ఇల్లు. ఉపేంద్ర అతని భార్య కాంచనతో హాల్లో కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటే, ఏమైంది? అలా దిగులుగా ఉన్నావు?" "ఏమీ లేదండి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు విదేశాల్లో ఉంటున్నాడు. ఎప్పుడు రమ్మని అడిగినా అప్పుడొస్తాను ఇప్పుడొస్తాను అంటున్నాడే కాని రావటం లేదు" అని కన్నీళ్లు పెట్టుకుంటుంది కాంచన. "బాధపడకు కాంచన, అబ్బాయికి కబురు పెట్టాను. ఈసారి వాడు ఖచ్చితంగా వస్తాడు." "ఇన్నాళ్లుగా కబురు పెడితే రానివాడు ఇప్పుడు మాత్రం వస్తాడా ఏంటి?" "ఈసారి కబురు కాస్త గట్టిగా పెట్టానులే." "గట్టిగానా? అంటే?" "నాకు ఆరోగ్యం బాగోలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశారని రాశానులే." "అయ్యో, అలా ఎందుకు రాశారు? అబ్బాయి కంగారు పడతాడేమోనండి." "ఏం కాదులే, వాణ్ణి రప్పించాలంటే ఆ మాత్రం డోస్ ఇవ్వాలి." అని అనుకుంటారు. అక్కడ యుఎస్ఏలోని ఇండియన్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఆఫీస్లో నందు ఉద్యోగం చేస్తూ ఉంటాడు. "హలో మిస్టర్ నందు." "హాయ్ సార్, ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్?" "అయిపోయింది సార్, జస్ట్ రీచెక్ చేస్తున్నాను. 5 మినిట్స్లో సబ్మిట్ చేస్తాను." "వెరీ గుడ్. ఇదిగో కంపెనీ తరపున నీ టికెట్." "థ్యాంక్ యూ సార్. మన భారత్ని అడిగానని చెప్పు." "అలాగే సార్. వచ్చేటప్పుడు ఆవకాయ తీసుకురావటం మర్చిపోకు. మస్ట్ అండ్ షుడ్." "తప్పకుండా తీసుకొస్తా సార్." అని అంటాడు నందు. ఇక్కడ లలిత మిషన్ కుట్టుకుంటూ ఉంటుంది. పక్కింటి అవ్వ లలిత దగ్గరకు వస్తుంది. "మనవరాలా, ఒసే మనవరాలా." "ఏంటే ముసలి, ఎందుకలా కేకలు పెడుతున్నావు? నీకులాగే నాక్కూడా చెవుడు అనుకుంటున్నావా? లేక తాతయ్య కాని నీకు బడత పూజ చేశాడా?" "ఏంటే ఆ వాగుడు? మీ నాన్న తల్లిలేని పిల్ల అని చెప్పి నిన్ను బాగా గారాబం చేశాడే, అందుకే నువ్విలా కస్సుబుస్సుమంటున్నావు. మీ నాన్నకి చెప్పి ఎప్పుడో ఒకప్పుడు నీ తిక్క కుదురుస్తానుండు." "ఏయ్ ముసలి, మా నాన్నకి నా మీద ఎక్కించి చెప్తావా? తాతయ్యకి చెప్పి ఇంకో ఎక్స్ట్రా డోస్ ఇప్పిస్తాను నీకు, జాగ్రత్త." "చాలే ఆపవే, కర్ర లేకపోతే నడవలేని మీ తాత ఈ వయసులో నాకేం బడత పూజ చేస్తాడులే కాని రేపు నీకు రాబోయేవాడు నీకు చేస్తాడులే బడత పూజ." "ఆశ దోశ అప్పడం వడ మా ఆయన నాకు బడత పూజ చేస్తుంటే అప్పటిదాకా బ్రతికుండి చూద్దామనేనా?" "ఎందుకు చూడనే, ఆ దేవుడు నాకంత ఆయుషిస్తే తప్పకుండా చూస్తానే మనవరాలా." "అలా ఏం కాదులే ముసలి, నువ్వు తాతయ్యకి ఎదురు మాట్లాడినట్టు నేను కూడా మా ఆయనకి ఎదురు తిరిగి మాట్లాడతాననుకుంటున్నావా?
ఎంచక్కా మా ఆయన చెప్పింది వింటాను. అప్పుడు బడిత పూజ చెయ్యడు కదా. హహహ, తెలివైన దానివేనే, కిటుకు తెలుసుకున్నావన్నమాట అని ఇద్దరూ సరదాగా నవ్వుకుంటారు. ఒసే మనవరాలా, కాస్త ఈ జాకెట్ కుట్టి పెట్టవే. సర్లేవే ముసలి, కుట్టి తీసుకొస్తాన్లే, నువ్వెళ్ళు. నా బంగారు తల్లి, మాట కరుక్కాని మనసు వెన్న అని అనుకుంటూ అవ్వ వెళ్ళిపోతుంది. అనుకోకుండా సంజీవయ్య ఉపేంద్ర కాంచనని బస్టాప్లో కలుసుకుంటాడు. ఏరా, బావున్నావా? బానే ఉన్నాన్రా. నువ్వు చెల్లెమ్మ బానే ఉన్నారు కదా? మాకేమిరా, బ్రహ్మాండంగా ఉన్నాం. నా కోడలి పిల్ల ఎలా ఉందన్నయ్యా? బావుందమ్మా. నిజానికి నేనే ఒకరోజు తీరిక చేసుకొని మీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నాను. ఇంతలో ఇలా కలుసుకున్నాం. ఏరా, ఏదైనా అర్జెంట్ పనా? అదేరా, అమ్మాయికి పెళ్లి గురించి మాట్లాడదామని. ఇందులో మాట్లాడేదేముందన్నయ్య, మనం అనుకున్నట్టే నీ కూతురే నా ఇంటి కోడలు. అబ్బాయి త్వరలో అమెరికా నుండి వస్తున్నాడు. వాడు రాగానే మంచి ముహూర్తం చూసి ఇద్దరికీ ముడిపెట్టేయటమే. ఆ మాట అన్నారు, అంతే చాలు చెల్లెమ్మ అని సంజీవయ్య సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తాడు. అక్కడ యుఎస్ఏలోని ఓ పిజ్జా సెంటర్లో ఆశ్రిత నందు కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి నందు వస్తాడు. హాయ్ నందు. నో హాయ్, ఓన్లీ బాయ్ అని నీరసంగా సమాధానం చెప్తాడు నందు. అంటే అర్థమేంటి నందు? ఈరోజు నేను ఇండియాకి వెళ్తున్నాను. ఇందుకేనా అర్జెంటుగా కలవాలన్నావు? అయినా సడన్గా ఈ టూరేంటి? మా నాన్నగారి ఆరోగ్యం బాలేదట. హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. అలాగా, అందుకేనా డల్లుగా ఉన్నావు? బాధపడకు, మీ నాన్నగారి ఆరోగ్యం కుదుటపడుతుందిలే. నేను డల్గా ఉంది అందుకు కాదు డియర్. ఈ నెల రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండాలా అని. డోంట్ వర్రీ డియర్, డైలీ వీడియో కాల్లో చూసుకుంటాం, మాట్లాడుకుంటాం. ఎలాగూ ఇండియాకి వెళ్తున్నావు కాబట్టి పనిలో పనిగా మీ అమ్మా నాన్నకి మన ప్రేమ విషయం చెప్పు. ట్రై చేస్తా డియర్. ట్రై చేయటం కాదు, కన్ఫామ్గా చెప్పు, అర్థమైందా? ఓకే ఓకే, చెప్తాన్లే. ఇంతకీ ఎప్పుడు నీ ప్రయాణం? ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి ఫ్లైట్. హ్యాపీ జర్నీ మరి అని సెండ్ ఆఫ్ చెప్పుకుంటారు. ఇక్కడ ఉపేంద్ర ఇంట్లో వంటగదిలో నుండి పొగలు వస్తూ ఉంటాయి. ఏమిటే ఈ పొగలు? కొంపదీసి ఇల్లు గాని తగలబెడుతున్నావా ఏంటి? అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళేసరికి కాంచన పిండి వంటలు చేస్తూ ఉంటుంది. రండి రండి, ఇదిగో ఈ అరిసె రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. ఇన్ని పిండి వంటలెందుకే? ఉన్నది మనమిద్దరమే కదా. అదేంటండి, అబ్బాయి వస్తున్నాడు కదా, వాడి కోసం. నీ శ్రమంతా వృధా అవటం ఖాయం. అదేంటండి, ఇంత కష్టపడి చేస్తుంటే అలా అంటారు? అది కాదే, మనవాడు ఆ యుఎస్లో పిజ్జా బర్గర్లకి అలవాటు పడి వాడి నాలుకకి నువ్వు చేసే పిండి వంటలు రుచిస్తాయా అని నా ఉద్దేశం. ఎందుకు రుచించవు? లొట్టలేసుకుంటూ తింటాడు, మీరే చూస్తారుగా అని అనుకుంటారు. సంజీవయ్య ఇంట్లో, అమ్మా లలిత, మీ ఉపేంద్ర మావయ్య కాంచన అత్త వాళ్లతో మాట్లాడానమ్మా. అలాగా నాన్న, ఏంటట విషయం? త్వరలో నీ కాబోయే భర్త అమెరికా నుంచి వస్తున్నాడంట. అతను రాగానే మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అంటున్నారు. పో నాన్న అంటూ సిగ్గుతో లోపలికి పరిగెడుతుంది లలిత. నందు ఫ్లైట్ ఎక్కి ఇండియాకి బయలుదేరతాడు. అతను ఇంటికి వచ్చేసరికి కాంచన సోఫాలో కూర్చొని హాయిగా టీవీ చూస్తూ పిండి వంటలు తింటూ ఉంటుంది. అమ్మా, బావున్నావా? రే నందు, వచ్చావా నాన్నా? ఎన్నాళ్లైందిరా నిన్ను చూసి అని కొడుకు మొహాన్ని ప్రేమగా తడుముతూ ఉంటుంది. నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నాకేంరా, బానే ఉన్నాను. ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు. స్నానం చేసిరా, నీకోసం పిండి వంటలు చేశాను, తిందుగాని. నీకేమన్నా మైండ్ పోయిందా అమ్మా? అదేంట్రా అలానేశావు? మరి లేకపోతే అక్కడ నాన్న హాస్పిటల్లో ఉంటే నువ్విక్కడ టీవీ చూస్తూ తింటూ కూర్చుంటావా? పైగా నన్ను కూడా తినమంటావా? హహహ అని నవ్వుతుంది కాంచన. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతావేంటమ్మా? మరి నవ్వక ఏం చేయమంటావురా? అప్పుడే బయట నుండి ఇంటికి వస్తాడు ఉపేంద్ర. ఏరా నందు, ఎంచేపయింది అమెరికా నుంచి వచ్చి? ఇప్పుడేలే కానీ
ముందు నాకు సమాధానం చెప్పు. నువ్వు హాస్పిటల్ నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యావు? ఆ మాటకి ఉపేంద్ర కూడా హహహ అని నవ్వుతాడు. వాళ్ల ప్రవర్తనకి చిరాకు వేసిన నందు, మీ ఇద్దరికి పిచ్చేమైనా పట్టిందా? అడిగిన దానికి సమాధానం చెప్పకుండా నవ్వుతారేంటి? ఒరేయ్, మీ నాన్న నీకు అబద్ధం చెప్పాడు. ఆయన ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు, నిక్షేపంగా ఉన్నారు. నాతో అబద్ధం చెప్పారా? ఎందుకు? మరి ఏం చేయమంటావురా? ఎన్నిసార్లు పిలిచినా నువ్వు రావటం లేదు. మీ అమ్మ నీపై బెంగ పెట్టుకొని తిండి తిప్పలు మానేసి బాధపడుతుంది. అందుకే అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని అనటంతో నీరసపడిపోతాడు నందు. ఓ రోజు సంజీవయ్య పొలం పని చేసుకుంటూ ఉంటాడు. పక్క పొలంలో పనిచేసుకుంటున్న అంజయ్య, ఏంటి సంజీవయ్య, ఏ పంట వేయాలనుకుంటున్నావు? టమాటా తోట వేద్దామని నారు పోస్తున్నా. మరి నువ్వు? దోసపాదులు పెడదామనుకుంటున్నా. అన్నట్టు అమ్మాయికి పెళ్ళెప్పుడు చేద్దామనుకుంటున్నావు? ఈ ఎండాకాలం చేయాలనుకుంటున్నా అంజయ్య. అలాగా? అయితే మా బంధువుల అబ్బాయి ఒకడున్నాడు. చాలా మంచోడు, తెలివైనవాడు, మంచి కుటుంబం. అమ్మాయికి జరుగుబాటు కూడా బాగుంటుంది. నువ్వు అంటే అబ్బాయి వాళ్ళకి కౌరు పెడతా, పెళ్లి చూపులు పెట్టుకుందాం. ఆ అవకాశం లేదులే అంజయ్య. నా స్నేహితుడు కొడుకున్నాడు, అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మా అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. అమెరికాలో ఉద్యోగం చేసేవాడు అంటున్నావు, అలాంటివాడు పల్లెటూరు అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? మొదట ఆలోచన నాకు కూడా వచ్చింది. కానీ నా స్నేహితుడు నాకు మాట ఇచ్చాడు. వాడు ఇచ్చిన మాట తప్పడు. అది కాదు సంజీవయ్య, అచ్చ పల్లెటూరు అమ్మాయికి అమెరికా అబ్బాయికి ముడిపెడితే ముందు ముందు లేనిపోయిన సమస్యలు రావచ్చు. బాగా ఆలోచించుకో. అలా ఏం జరగదులే అంజయ్య. నా కూతురు నా స్నేహితుడి ఇంటికి కోడలు అవ్వాలనేదే నా కోరిక. సరే, నీ ఇష్టం సంజీవయ్య అని అనుకుంటారు. ఆ రోజు ఆశ్రిత నందుకి వీడియో కాల్ చేస్తుంది. హాయ్ నందు. హాయ్ డార్లింగ్. ఏంటి ఫేస్ అలా డల్గా ఉంది? మీ నాన్నగారికి ఎలా ఉంది? ఆయన హెల్త్ ఓకే కదా? హీఈజ్ ఓకే. ఆయన ఫుల్ హెల్దీగా ఉన్నాడు. అవునా? మరి నాతో ఎందుకలా అబద్ధం చెప్పావు? అబద్ధం చెప్పింది నేను కాదు, మా నాన్న అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అది విని ఆశ్రిత, అలాగా, సరేలే, ఎలాగూ ఇండియాకి వెళ్ళావు కాబట్టి మన ప్రేమ మేటర్ అయినా మీ వాళ్ళకి చెప్పు సరే, అలాగే అని అనుకుంటారు. సంజీవయ్య ఇంటి దగ్గర, అమ్మా లలిత, ఏంటి నాన్నా? నందు అమెరికా నుంచి వచ్చాడట. మీ ఉపేంద్ర మావయ్య ఫోన్ చేసి చెప్పాడు. నందు అనే మాట వినగానే సిగ్గుతో లలిత బుగ్గలు ఎర్రబడతాయి. 2 రోజుల్లో అమ్మాయిని చూడటానికి అబ్బాయిని తీసుకొస్తామని చెప్పారు. సరే నాన్నా. ఇదిగో ఈ డబ్బులు తీసుకొని పెళ్లి చూపులకి మంచి చీర తెచ్చుకొని కుట్టుకోమ్మా అని కొంత డబ్బు కూతురు చేతిలో పెడతాడు. అలాగే నాన్నా అని అంటుంది లలిత. ఉపేంద్ర ఇంట్లో, రే నందు, నిన్ను ఇండియాకి రప్పించటానికి అసలు కారణం ఉంది. ఏంటి నాన్నది? నీకు పెళ్లి చేయాలనిరా. నిజానికి నేను కూడా ఇదే విషయం గురించి మీతో మాట్లాడాలని అనుకుంటున్నా. అలాగా? అయితే మరీ మంచిది. నా పని కూడా సులువైందిరా. ఇక ఆలస్యం ఎందుకు? అయితే రేపే పెళ్లి చూపులకి వెళ్దాం. రేపు పెళ్లి చూపులేంటమ్మా? అమెరికా ఏమైనా మన పక్కనే ఉందనుకుంటున్నావా? అమెరికా ఏంట్రా? మరి మనం పెళ్లి చూపులకి వెళ్లాల్సింది అక్కడికే కదా. అంత దూరం ఎందుకురా? మన ఊరి పక్కనే ఉన్న మైలవరం వెళ్ళటానికి 1 గంట చాలు. మైలవరమా? అవునరా, నా స్నేహితుడు సంజీవయ్యది ఆ ఊరే కదా. వాడి కూతురు లలితనే నువ్వు పెళ్లి చేసుకోబోయేది. అంటే మీరిప్పటి వరకు మాట్లాడింది లలితను దృష్టిలో ఉంచుకొనా? అవునరా, మరి నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అమెరికాలో నేను ప్రేమించిన ఆశ్రిత గురించి. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నేను ఆశ్రిత ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం అని అనటంతో ఉపేంద్ర, కాంచన ఇద్దరూ షాక్ అవుతారు. లలిత కూరగాయలు తీసుకుంటూ ఉండగా పక్కింటి అత్తవరసైన ఆమె, ఏంటే అమెరికా కోడలా, ఈరోజు ఏం వంట చేస్తున్నావు? అమెరికా కోడలా? అదేంటత్తా అలా అన్నావు? నాకంతా తెలుసులేవే, మా సంజీవ్ అన్నయ్య నాకు విషయం మొత్తం చెప్పాడు. పో అత్తా, ఎగతాళి చేసింది చాలే. ఎగతాళి కాదే, నిన్ను పొగుడుతున్నాను. అమెరికా వెళ్ళాక ఈ అత్తని మర్చిపోవు కదా.
మర్చిపోన్లే అత్తా. నీది మంచి మనసే, కాబట్టే ఆ దేవుడు నీకు అంత మంచి సంబంధం ఇచ్చాడు అని అనుకుంటారు. సంజీవయ్య పొలం పత్రాలు తీసుకొని వడ్డీ వ్యాపారి ఇంటికి వెళ్తాడు. నమస్కారం అండి. ఇవి నా పొలం పత్రాలు. వీటిని తాకట్టు పెట్టుకొని నాకు కొంత డబ్బు ఇవ్వండి. ఏంటి సంజీవయ్య, ఎప్పుడూ నా దగ్గర అప్పు తీసుకోవు, ఇప్పుడేంటి పొలం తాకట్టు పెట్టి మరీ అప్పు అడుగుతున్నావు? అంటే నా కూతురికి త్వరలో పెళ్లి చేయాలనుకుంటున్నాను, అందుకోసం డబ్బు అవసరం ఉంది. ఓ అదా విషయం, ఇదిగో నువ్వు అడిగిన డబ్బు అని డబ్బిస్తాడు వ్యాపారి. అది తీసుకొని వెళ్ళిపోతాడు సంజీవయ్య. ఉపేంద్ర ఇంట్లో, రేయ్, మేము ఆ అమెరికా అమ్మాయితో నీ పెళ్లికి ఒప్పుకోం. అదేంటి నాన్న అలా అంటారు? నేను ప్రేమించిన అమ్మాయిని కాకుండా నాకు ఇష్టం లేని మీ ఫ్రెండ్ కూతురు నేను ఎలా చేసుకోను? మీ నాన్నగారు ఆయన స్నేహితుడికి మాటిచ్చారా? ఆయన మాట కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోమంటావా అమ్మా? ఒట్టి మాటే కదా, ఇప్పుడు కాదని చెప్పండి, పోయేదేముంది? రేయ్, నువ్వు అంత ఆలోచన ఉన్నవాడివైతే ఇన్నాళ్ళు నీ ప్రేమ విషయం నాకెందుకు చెప్పలా? అది నీ తప్పు కాదా? లలితని పెళ్లి చేసుకోవటం తప్ప నీకు వేరే దారి లేదు. నానా, అది చచ్చినా జరగదు. అలా జరగకపోతే నిజంగా నేను చావటమే జరుగుతుంది. నా శవం మీద నుంచి నడుచుకుంటా వెళ్ళి ఆనందంగా నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో. రే బాబూ, నీ పంతానికి పోయి మీ నాన్నగారిని పోగొట్టుకోకు. ఆయన మొండితనం నీకు కూడా బాగా తెలుసు. అన్నంత పని చేస్తాడు, దయచేసి ఒప్పుకోరా అని కాళ్ళా వేళ్లా పడి నందుని బ్రతిమిలాడుతుంది కాంచన. వేరే దారి లేక లలితతో ఇష్టం లేని పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుంది నందు. మంచి ముహూర్తం చూసి బలవంతంగా నందుతో లలిత మెడలో తాళి కట్టిస్తారు. కూతుర్ని అల్లుడి చేతిలో పెడుతూ కన్నీరు మున్నీరవుతాడు సంజీవయ్య. లలిత కూడా బాగా ఏడుస్తుంది. ఇంతలో ఆశ్రిత నుండి నందుకి ఫోన్ వస్తుంది. నందు వణికిపోతాడు. మనస్సులో నందు, ఈ ఆశ్రితకి వేళాపాడలేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తుంది, ఇప్పుడు మాట్లాడటం ఎలా కుదురుతుంది అని ఫోన్ కట్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ చేస్తుంది, మళ్ళీ కట్ చేస్తాడు. అలా ఆశ్రిత రిపీట్గా కాల్ చేయటం, నందు కట్ చేయటం. రే సంజీవయ్య, ఊరుకో, ఎందుకలా బాధపడుతున్నావు? అమ్మాయికి ఏం పర్వాలేదు, మా ఇంట్లో మహారాణిలా జరుగుతుంది, నువ్వేం బాధపడకురా. అవునన్నయ్య, మాక్కూడా ఒక్కడే కొడుకు, కూతురెలాగూ లేదు. ఇక ఈ రోజు నుండి కూతురైనా కోడలైనా అన్నీ మాకు లలితనే. నా కూతురు గురించి నాకు ఎలాంటి బెంగా లేదమ్మా. తను అత్తింట్లో చాలా సంతోషంగా ఉంటుందని నాకు తెలుసు. కాకపోతే ఇన్నాళ్ళు కళ్ల ముందు చెంగు చెంగుమంటూ తిరిగిన కన్నకూతురు రేపటి నుంచి కనిపించదు అనేసరికి కాస్త బాధగా ఉంది, అంతే. అయితే ఒక పని చేయరా, నువ్వు కూడా ఎలాగూ ఒక్కడవే కదా, మాతో పాటు వచ్చేయి, అందరం కలిసుందాం. మంచి మాట అన్నారండి. అవునన్నయ్య గారు, మీరు కూడా వచ్చేయండి. వద్దమ్మా, ఆ మాట అన్నారు, నాకంతే చాలు. మనస్సులో నందు, అబ్బా, ఓ పక్క ఆశ్రిత, మరో పక్క వీళ్ళు తలకాయ తినేస్తున్నారు అని అనుకుంటాడు. నాన్నా, నీ ఆరోగ్యం జాగ్రత్త, వేళక్కాస్త వండుకొని తిను, ఒక్కడివే కదా అని పచ్చళ్ళు వేసుకొని తినకు, కాస్త సమయం చూసుకొని వంట చేసుకో. అలాగేనమ్మా. అలా అప్పగింతలు పూర్తి చేసుకొని అత్తవారింటికి తీసుకువెళ్తారు లలితని. అక్కడ, అమ్మ లలిత, ఈ రోజు నుండి ఈ ఇల్లు నీది, నీకు నచ్చినట్టు ఉండు, నన్ను అత్త కాదు అమ్మ అనుకో. అలాగే అత్తమ్మా. కాంచనా, అమ్మాయికి మన ఇల్లంతా చూయించు. అలాగేనండి అని లలితని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది కాంచన. రే నందు, పెళ్లికి ముందు అమెరికాలో ఎవరో అమ్మాయిని ప్రేమించానన్నావు కదా, ఇప్పుడెందుకు నాన్న గోల? అంతా అయిపోయిందిగా, మీరు చెప్పినట్లే పెళ్లి చేసుకున్నాగా. అదేరా, పెళ్లి చేసుకున్నావు, బానే ఉంది, అలాగే కాపురం కూడా చక్కగా చెయ్యి. ఆ అమ్మాయిని మనసులో పెట్టుకొని లేనిపోని మెలకలు పెట్టి కోడల్ని బాధపెట్టకు, అర్థమైందా? నందు మనస్సులో, నేను బాధపడ్డా పర్వాలేదు గాని మీ కోడలు మాత్రం బాధపడకూడదన్నమాట. మీ అందరి సంతోషం కోసం నన్ను బలి చేస్తారా? సమయం రానివ్వండి, చెప్తా మీ సంగతి అని అనుకొని పైకి మాత్రం అలాగే నాన్న అని అంటాడు. అక్కడ యుఎస్లో ఆశ్రిత రోజుకి కనీసం 2 సార్లైనా ఫోన్ చేసే నందు నుండి వారం రోజులుగా ఒక్క ఫోన్ కూడా రాలేదు. పైగా ఈరోజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడు. ఇంతకీ అసలు మా ప్రేమ విషయం
వాళ్ళ పేరెంట్స్కి చెప్పాడా లేదా? ఒక్కసారి ఫోన్ చేసి కనుక్కుందాం అని అనుకొని ఓ రోజు యుఎస్ఏ నుండి ఆశ్రిత నందుకి కాల్ చేస్తుంది. పెళ్లి కావటంతో 3 నిద్రల కోసం అత్తగారింటికి వస్తాడు నందు. ఆశ్రిత నుండి ఫోన్ రావటంతో తనలో తాను, చా, ఈ ఆశ్రిత మళ్ళీ ఫోన్ చేస్తుంది. తనకు నేనేం సమాధానం చెప్పాలి? నా పెళ్లి విషయం తెలిస్తే ఇంక అంతే సంగతులు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకి ఈ విషయం చెప్పకూడదు అని అనుకుంటాడు. అల్లుడుగారు, ఎవరు ఫోన్లో? ఎత్తి మాట్లాడండి. రాంగ్ నెంబర్లే మావయ్య అని కాల్ కట్ చేస్తాడు. ఆశ్రిత మళ్ళీ కాల్ చేస్తుంది. నందు మనస్సులో, ఈ ఆశ్రిత ఏంటి కట్ చేసినా కూడా అర్థం చేసుకోకుండా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది అని అనుకుంటాడు. అదేంటి బాబు, ఫోన్ ఎత్తి రాంగ్ నెంబర్ అని చెప్పు. లేకపోతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ కాల్ చేసి విసిగిస్తూ ఉంటారు. అవసరం లేదులే మావయ్య అని మళ్ళీ కట్ చేస్తాడు. ఏంటి ఈ నందు లిఫ్ట్ చేసి మాట్లాడకుండా కట్ చేస్తున్నాడు? కొంపతీసి ఇండియాకి వెళ్ళాక నందు నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడా? వారం రోజులుగా ఇదే పరిస్థితి. నేను కాల్ చేయటం, తను కట్ చేయటం. సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటుంది ఆశ్రిత. ఊర్లో లలిత స్నేహితులు, ఏంటే లలిత, మీ ఆయనతో నీ అమెరికా ప్రయాణం ఎప్పుడే? త్వరలోనేనే. ఇక్కడన్ని పనులు చూసుకోవాలి కదా. ఒక్కసారి వెళ్తే మళ్ళీ సంవత్సరం దాకా రావటం కుదరదట. అందుకే పనులన్నీ అయిపోగానే విమానం ఎక్కి ఎగిరిపోవటమే. నీ అదృష్టమే అదృష్టమే. మనూర్లో ఎవ్వరికీ రాదే. మా జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కే అదృష్టం ఉందో లేదో. బాధపడకండే, మీకు కూడా ఆ అదృష్టం వస్తుందిలే. అది సర్లేవే, మీ ఆయన్ని మాకు పరిచయం చేయవా? ఎంత అమెరికా మొగుడైతే మాత్రం మాకు చూపించవా ఏంటి? అదేం లేదే, మీరు నా టైలరింగ్ షాప్ దగ్గరికి రండి, మా ఆయన్ని అక్కడికి తీసుకొస్తాను అని చెప్పి ఇంటికి వస్తుంది లలిత. ఏమండి, మీకు నా టైలరింగ్ షాప్ చూపిస్తాను, వస్తారా? అదేమైనా పెద్ద సాఫ్ట్వేర్ ఆఫీసా? చూసి వావ్ అని ఆశ్చర్యపోవటానికి. చిన్న టైలర్ షాపు అంతేగా. నీ మొహం ఎలా ఉంటుందో ఆ షాప్ కూడా అలానే ఉంటుందిలే అని విసుక్కోవటంతో లలిత మొహం చిన్నబోతుంది. అది కాదండి, నా స్నేహితురాళ్ళు మిమ్మల్ని పరిచయం చేయమని అడుగుతున్నారు. ఒక్కసారి నాతో వస్తారా? ఊరికే నన్ను విసిగించుకు, అవతలబా అని గట్టిగా కసురుకుంటాడు నందు. లలిత మనస్సులో, పెళ్ళైనప్పటినుండి చూస్తున్నాను, ఈయన నాపై ఎందుకో కోపంగా ఉన్నాడు. నేనేది మాట్లాడినా ఈయనకి నచ్చటం లేదు. అసలు ఈయనకి నేనంటే ఇష్టముందా లేదా అని అనుకుంటుంది. ఉపేంద్ర ఇంట్లో, ఎందుకే ఇన్ని పచ్చళ్ళు పెడుతున్నావు? ఎందుకేంటండి, వీటిని మన కొడుకు కోడలతో పాటు అమెరికా పంపించటానికి. మరి ఇన్నాళ్ళు పంపలేదే? అప్పుడంటే ఒంటరివాడు, కాని ఇప్పుడలా కాదు కదా. వాడికంటూ ఓ సంసారం ఉంది. అయినా పెళ్ళయ్యాక కూడా ఇంకా వాడు అమెరికాకి ఎందుకంటావు? ఇక్కడే హైదరాబాదులో ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటే పోలా? అవునండి, మీ ఆలోచన కూడా బాగానే ఉంది. ఎంచక్కా కొడుకు కోడలు ఇద్దరూ మన కళ్ళ ముందే ఉంటారు అని అనుకుంటారు. లలిత టైలర్ షాప్ దగ్గర ఆమె స్నేహితులు, ఏంటే మీ ఆయన్ని తీసుకొస్తానని చెప్పి ఒక్కదానివే వచ్చావు? అది మా ఆయనకు కొంచెం సిగ్గు ఎక్కువే. పైగా ఈ ఊరు, ఈ జనం ఆయనకు కొంచెం కొత్త. అందుకే రాలేదు. ఏమనుకోకండి, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా పరిచయం చేస్తాను. సరేలేవే, నువ్వు అమెరికా వెళ్ళాక అంతా బాగా తిరిగి ఎంజాయ్ చేయి. ఈసారి మన ఊరికొచ్చాక అక్కడ వింతలు విశేషాలు అన్నీ మాకు చెప్పాలి. ఓ అలాగే అని అనుకుంటారు. అక్కడ అనుకోకుండా ఆశ్రితకు నందు ఫ్రెండ్ వినయ్ కనిపిస్తాడు. హాయ్ ఆశ్రిత. హాయ్ వినయ్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానులే, కానీ నీకేమైంది? నాకేమైంది? నేను బాగానే ఉన్నానుగా. అది కాదు, నీకు నందుకి బ్రేకప్ అయిందా ఏంటి? మొన్నటి వరకు కలిసే ఉన్నారు కదా. ఏ అలా అడిగావేంటి? ఎందుకంటే నందు నిన్ను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి. వాట్? నిజమా? అదేంటి, నీకు తెలీదా? ఇదిగో వాడి పెళ్లి ఫొటోస్ మా కామన్ ఫ్రెండ్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు, చూడు అని ఆ ఫోటోస్ ఆశ్రితకి చూపిస్తాడు. అవి చూసి మనస్సులో ఆశ్రిత, ఓహో ఇందుకే అన్నమాట నందు నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది.
ఉపేంద్ర ఇంట్లో నాన్నా, మీ ఆలోచన బానే ఉంది. కానీ హైదరాబాదులో జాబ్ చేయాలంటే అమెరికాలో పనిచేసిన కంపెనీ నుంచి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అందుకని నేనొకసారి యుఎస్ఏ వెళ్ళి వస్తాను. దానికి అమెరికా దాకా వెళ్ళటం దేనికిరా? ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదో నీ మెయిల్కి పంపమని చెప్పు. ఏదేమైనా నువ్వు అమెరికా వెళ్ళటం మాత్రం జరగదు అని తెగేసి చెప్తాడు ఉపేంద్ర. ఈ విధంగా జరుగుతూ ఉండగా ఓ రోజు నందు కనిపించడు. ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళిపోతాడు. ఇక మీకు నాకు గుడ్ బై. నన్ను బ్లాక్మెయిల్ చేసి ఇష్టం లేని పెళ్లి చేస్తారా? మళ్ళీ తిరిగి రాను. ఆ లలిత దాని చావు అదే చస్తుంది. నేను ప్రాణంగా ప్రేమించిన నా ఆశ్రితను పెళ్లి చేసుకొని తనతో హాయిగా అమెరికాలోనే సెటిల్ అయిపోతా. ఇక్కడ ఉపేంద్ర ఇంట్లో కాంచనా, అబ్బాయి ఎక్కడికెళ్ళాడు? ఉదయం నుంచి కనిపించటం లేదు. నాక్కూడా కనిపించలేదండి. బహుశా కోడలి కోసం వాళ్ళ పుట్టింటికి వెళ్ళాడేమో. మాట మాత్రం మనకి చెప్పకుండా ఎలా వెళ్తాడే? అబ్బా, కొత్తగా పెళ్ళైన పిల్లలు వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయిలేండి. మీకు గుర్తుందా, మన పెళ్ళైన కొత్తలో మీరు మీ ఇంట్లో చెప్పకుండా ఎన్నిసార్లు నాకోసం మా ఇంటికొచ్చారో? సరిసర్లే, నేను బజార్కెళ్ళొస్తాను అని బయటికి వెళ్ళిపోతాడు ఉపేంద్ర. సంజీవయ్య ఇంట్లో అమ్మా లలిత, అత్తగారింట్లో జాగ్రత్తగా నడుచుకోవాలి. మీ అమ్మ ఉంటే ఎంతో బావుండేది. నీకు మంచి చెడు చెప్పేది. అమ్మ లేకపోతేనేం నాన్నా, అమ్మకంటే ఎక్కువగా నన్ను ప్రేమగా చూసుకునే నువ్వున్నావుగా. ఇలాంటి తండ్రి ఎంతమంది ఆడపిల్లలకు దొరుకుతాడు చెప్పు? సరేనమ్మా, అన్నీ సర్దేసుకున్నావుగా. ఇక పదమ్మా, బస్సొచ్చే టైం అయింది. నిన్ను మీ అత్తగారింట్లో దిగబెడతాను అని సిటీకి బయలుదేరతారు. అక్కడ నందు అమెరికా చేరుకుంటాడు. ఫ్లైట్ దిగగానే ఆశ్రితకి ఫోన్ చేస్తాడు. కాని ఆమె ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి, ఎన్నిసార్లు కాల్ చేసినా ఈ ఆశ్రిత ఫోన్ లిఫ్ట్ చేయదేంటి? బహుశా తను ఫోన్ చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదని కోపంగా ఉందేమోలే. డైరెక్ట్గా మీట్ అయ్యి సర్ప్రైజ్ చేస్తా అని అనుకొని ఆశ్రిత దగ్గరికి బయలుదేరతాడు నందు. ఇక్కడ లలితని తీసుకొని సంజీవయ్య ఉపేంద్ర ఇంటికి చేరుకుంటాడు. రండి రండి అన్నయ్య గారు. రామ్మ కోడలా, నువ్వొక్కదానివే వచ్చావేంటమ్మా? వాడెక్కడా? నన్నడుగుతారేంటత్తయ్యా? ఆయనిక్కడే ఉన్నారు కదా. అంటే వాడు మీ ఇంటికి రాలేదా? మా ఇంటికా? రాలేదురా. అక్కడా లేక ఇక్కడా లేక మరి ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమైందిరా? అబ్బాయి మీతో ఏమైనా గొడవ పడ్డాడా? అదేం లేదురా. ఉండు, వాడికి ఫోన్ చేస్తాను అని ఫోన్ ట్రై చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందండి? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి అల్లుడిగారు ఎక్కడికి వెళ్ళినట్టు? అదే మాకు తెలియటం లేదురా అని ఊర్లోని నందు స్నేహితులందర్నీ ఎంక్వైరీ చేస్తాడు ఉపేంద్ర. కాని నందు జాడ తెలియదు. అక్కడ యుఎస్ఏలో ఆశ్రిత రూమ్కి వెళ్తాడు నందు. ఆశ్రిత రూమ్మేట్ విదిత ఉంటుంది. హాయ్ విదిత, నీ ఫ్రెండ్ ఆశ్రిత ఎక్కడా? కనిపించడం లేదు. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళింది నందు. ఓ అలాగా, థ్యాంక్ యూ అని చెప్పి ఆశ్రిత ఆఫీస్కి వెళ్తాడు నందు. హాయ్ ఆశ్రిత. నందుని చూసి కూడా చూడనట్టు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది ఆశ్రిత. హే, ఏంటి నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నావు? ఇట్స్ మీయా, నందు. సారీ, మీరెవరో నాకు తెలీదు. నువ్వు నా మీద చాలా కోపంగా ఉన్నావని నాకు అర్థమైంది. కానీ ఏం చేయను చెప్పు, నీ ఫోన్ లిఫ్ట్ చేయటం కుదరలేదు. ఓహో అలాగా. అంత బిజీ పనేంటో తెలుసుకోవచ్చా? ఏదో ఉందిలే, అది వదిలేయ్. నేనొచ్చేసాగా ఇప్పుడు. సరే వదిలేస్తాను. కానీ ఇంతకీ మన ప్రేమ విషయం మీ వాళ్ళకి చెప్పావా? అది లేదు, చెప్పలేదు. ఎందుకు? నీకంతా వివరంగా చెప్తాను, కానీ ఇక్కడ కాదు. అలా ఏదైనా పార్కుకు వెళ్ళి మాట్లాడుకుందాం పదా అని ఆశ్రితని పార్కుకి తీసుకుని వెళ్తాడు నందు. ఇక్కడ ఉపేంద్ర నందు గురించి వెతుకుతూ అందర్నీ ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అంకుల్, మీ అబ్బాయి నందుని నేను ఎయిర్పోర్ట్లో చూశాను. ఎప్పుడు బాబూ? నిన్న ఉదయం అంకుల్. బహుశా అమెరికా ఫ్లైట్కి వెళ్తున్నట్టున్నాడు. ఉపేంద్ర షాక్ అవుతాడు. గబగబా ఇంటికి బయలుదేరతాడు. అక్కడ యుఎస్ఏ పార్కులో, ఇప్పుడు చెప్పు, నా ప్రశ్నకి సమాధానం. మన ప్రేమ విషయం మీ వాళ్ళకి చెప్పావా లేదా?
చెప్పే ఛాన్స్ నాకు దొరకలేదు ఆశ్రిత. ఒకవేళ చెప్పినా మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోరు. అందుకే మనం ఎవరి అంగీకారంతో పని లేకుండా మనకు నచ్చినట్టు పెళ్లి చేసుకుందాం. యూ చీటర్! నీకు నేనెలా కనిపిస్తున్నాను? నువ్వేం చెప్పినా నమ్ముతాననుకుంటున్నావా? సెకండ్ హ్యాండ్ వాడిని పెళ్లి చేసుకునేదానిలా కనిపిస్తున్నానా? చీటర్ ఏంటి, సెకండ్ హ్యాండ్ ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నా దగ్గర దాచాలని చూడకు. నాకంతా తెలిసిపోయింది. నేనేం దాచాను? నీకేం తెలిసింది చెప్పు. చెప్పటం కాదు, చూపిస్తాను అని తన ఫోన్లో ఉన్న నందు లలితల పెళ్లి ఫొటోస్ చూపిస్తుంది. అది చూసి నందు షాక్ అవుతాడు. ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతాడు. ఈ ఫోటోలు నీకెలా వచ్చాయి? అది నీకనవసరం. చెప్పు, ఇప్పుడు కూడా మనం పెళ్లి చేసుకుందామా? ఆశ్రిత, నేను ముందే నీకు ఈ విషయం చెప్పాల్సింది. కానీ అది తెలిస్తే నువ్వు నాకెక్కడ దూరం అవుతావని చెప్పలేదు. అంతేగాని ఉద్దేశపూర్వకంగా దాచలేదు. అయ్యో పాపం, అలాగా? ఇంకా? నాకసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. మా అమ్మా నాన్న కోసం చేసుకోవాల్సి వచ్చింది. నిజంగానా? నన్ను నమ్ము ఆశ్రిత. ఇప్పుడు కూడా నీకోసమే ఆ పెళ్లిని పెళ్ళాన్ని వదిలేసి వచ్చాను. ఇట్స్ ఎనఫ్ మిస్టర్ నందు. ఎప్పుడైతే నువ్వు నన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావో అప్పుడే నీకు నాకు బ్రేకప్ అయిపోయింది. ఇక నీ దారి నీది, నా దారి నాది. మళ్ళీ నన్ను కలవాలని ట్రై చేయకు. మైండ్ ఇట్. ఇక్కడ ఉపేంద్ర ఇంట్లో వచ్చారా మావయ్య గారు? ఆయన గురించి ఏదైనా జాడ తెలిసిందా? అది వాడు అమెరికా వెళ్ళిపోయాడంటమ్మా. అదేంటండి, మనకి చెప్పా పెట్టకుండా అమెరికా వెళ్ళటమేంటి? అదిగా చెల్లెమ్మా, ఒకవేళ ఆఫీసు వాళ్ళు అర్జెంటుగా రమ్మని కబురు చేశారేమో. మీకు చెప్పే సమయం లేదేమో. లేదురా, నాకెందుకో అనుమానంగా ఉంది. అనుమానమా? ఎందుకురా? అసలేం జరిగిందంటే అని నందు ప్రేమించిన అమ్మాయి గురించి, అతను లలితతో పెళ్లికి ఒప్పుకోకపోవటం గురించి, వాళ్ళు అతన్ని బలవంతంగా ఒప్పించటం గురించి వివరంగా చెప్తాడు. అది విన్న సంజీవయ్యలో కూతురు జీవితం ఏమైపోతుందో అన్న భయం మొదలవుతుంది. ఉపేంద్ర గబగబా వెళ్ళి నందు రూమంతా చెక్ చేస్తాడు. బెడ్పై ఓ లెటర్ దొరుకుతుంది. అది చదివిన ఉపేంద్ర, వాడు మనల్నందర్నీ వదిలేసి శాశ్వతంగా అమెరికా వెళ్ళిపోయాడు కాంచనా. ఏంటండి మీరు చెప్పేది? భర్త తనని వదిలేసి వెళ్ళిపోయాడని తెలిసి లలిత నాన్నా అంటూ తండ్రిని పట్టుకొని భోరున ఏడుస్తుంది. ఒరే, మమ్మల్ని క్షమించరా. వాడిలా చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు. అయ్యో, నా కూతురు జీవితం చేతులారా నేనే నాశనం చేసుకున్నాను అని తల బాదుకుంటూ ఏడుస్తూ ఉంటాడు సంజీవయ్య. ఆ షాక్లో గుండెనొప్పి రావటంతో అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. నాన్నా, ఏమైంది నీకు అని ఏడుస్తుంది లలిత. అందరూ కలిసి సంజీవయ్యని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. అక్కడ అమెరికాలో నందు, హాయ్ ఆశ్రిత. మళ్ళీ ఎందుకొచ్చావు? ప్లీజ్, నేను చెప్పేది ఒకసారి విను. నేను వినను. మర్యాదగా నా వెంట పట్టం మానకపోతే నన్ను హెరాస్ చేస్తున్నావని పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను. అప్పుడే అక్కడికి వస్తాడు విరాజ్. హాయ్ ఆశ్రిత డార్లింగ్. హలో విరాజ్ డియర్ అని అతనితో క్లోజ్గా మూవ్ అవుతుంది ఆశ్రిత. ఏంటిది ఆశ్రిత? ఎవరితను? హీఈస్ విరాజ్, మై బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది ఆశ్రిత. అది విని నందు గుండె పగిలిపోతుంది. ఆశ్రిత డార్లింగ్, ఎవరితను? నా ఎక్స్ ఫ్రెండ్లే విరాజ్. ఓ, ఇతనేనా? ఓకే డియర్, సినిమాకి వెళ్దామా? ష్యూర్ డార్లింగ్, నువ్వు వెళ్ళి కారు తీ, నేనొస్తాను. ఓకే డియర్ అని వెళ్ళి కారు తీస్తాడు విరాజ్. చూడు మిస్టర్ నందు, మనసు మీద దెబ్బ కొట్టటం నీకే కాదు నాకూ తెలుసు అని కార్లో విరాజ్తో కలిసి వెళ్ళిపోతుంది ఆశ్రిత. ఆ క్షణం నందుకి తన జీవితం శూన్యంలా అనిపిస్తుంది. ఇక్కడ ఇండియాలో సంజీవయ్యకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్, ఐఎమ్ సారీ ఉపేంద్ర గారు, చాలా ట్రై చేశాం, కానీ మీ స్నేహితుణ్ణి కాపాడలేకపోయాం. నాన్నా, నన్ను అనాథన చేసి వెళ్ళిపోయావా? ఊరుకోమ్మా, ఏడవకు. కట్టుకున్న భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. కన్న తండ్రి చనిపోయాడు. ఇక నాకెవరున్నారు? నేనెవరికోసం బ్రతకాలి? అలా అనకమ్మా, నీకు మేమున్నాం. నాన్నా,
నా పెళ్లి వల్లే నీకు చావుగండం ఉందని తెలిస్తే అసలు నేను పెళ్ళే చేసుకునేదాన్ని కాదు. మమ్మల్ని క్షమించమ్మా. మా వల్ల నీకు ఇంత ఘోర నష్టం జరుగుతుందని అస్సలు ఊహించలేకపోయాం. అవునండి, మనం ఈ పెళ్లి చేసి చాలా తప్పు చేశాం. చెయ్యకుండా ఉండాల్సింది. దీనంతటికీ కారణమైన వాడితో ఈ జన్మలో మాట్లాడను. ఈ క్షణం నుంచి నా కొడుకు లేడు. లలిత ఉసురు అడికి తప్పకుండా కొడుతుంది. ఏంటండి ఆ మాటలు? కన్న కొడుకుని పట్టుకొని. ఆడు చేసిన పనికి ఇంకా ఎలా మాట్లాడాలి? ఇంకోసారి ఆడి ప్రస్తావన నా దగ్గర తీసుకురాబాకు. కన్న తల్లినండి. కొడుకు ఎంత చెడ్డవాడైనా నా ముందే అలా శపిస్తుంటే చూడలేను. వాణ్ణి శపిస్తేనే నీకంత బాధేస్తే వాడి వల్ల లలితకు జరిగిన నష్టానికి తనింకెంత బాధపడాలి? చూడమ్మా లలిత, వాడి వల్ల నీకు జరిగిన నష్టాన్ని మేం పూడ్చలేము. కాని నీ భర్తని మాత్రం ఎలాగైనా తిరిగి తీసుకొస్తాం. నా మాట నమ్మమ్మా. వాడు తిరిగొస్తాడని ఇంకా వాడి మీద నీకు నమ్మకం ఉందా? నమ్మటం తప్ప మనకి వేరే దారి కూడా లేదు కదండి అని అనుకుంటారు. మరోవైపు ఆశ్రితని మర్చిపోలేక తాగుడికి బానిసవుతాడు నందు. ఓ రోజు మద్యం మత్తులో యాక్సిడెంట్కి గురవుతాడు. అతని ఫ్రెండ్ వినయ్ రోడ్డు మీద పడి ఉన్న నందుని చూస్తాడు. అరే, ఇతను నందులా ఉన్నాడే. రే నందు, లేవరా అని ఎంత ప్రయత్నించినా నందు లేవడు. అయ్యో, పెద్ద యాక్సిడెంటే జరిగినట్టుందే. అయినా వీడు ఇండియా నుంచి ఎప్పుడొచ్చాడిక్కడికి అని అనుకుంటూ నందుని హడావిడిగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. ఇక్కడ ఇండియాలో సంజీవయ్య కర్మకాండలు అతని ఊర్లో జరిపిస్తారు. తండ్రి ఫోటో దగ్గర ఏడుస్తూ ఉంటుంది లలిత. అత్తామామ కోడలికి తోడుగా పక్కనే ఉంటారు. ఆ ఊరి పెద్ద, ఎంత ఘోరం జరిగిపోయింది. చీమకు కూడా హాని చేయని సంజీవయ్యకి 100 ఏళ్లు నిండిపోయాయి. అవును, భార్య లేకపోయినా కూతురు కోసం రెండో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయాడు పాపం. ఆడదిక్కులేని ఇల్లైనా ఎవ్వరి మీద ఆధారపడకుండా కూతురికి అన్నీ తానై ఎంతో ప్రేమగా గారాబంగా పెంచుకున్నాడు సంజీవయ్య. వారి మాటల వల్ల తన కోసం తన తండ్రి చేసిన త్యాగం తెలిసి లలిత దుఃఖం మరింత ఎక్కువవుతుంది. సంజీవయ్య బాబాయ్ ఆత్మ శాంతుండదు. కూతురు జీవితం ఇలా అయిపోయినందుకు చాలా క్షోభిస్తుంది. పక్కింటి అత్తవరసైనామె, పాపం లలిత, అత్త పిన్ని అంటూ మన ఇంట్లో పిల్లల అందరితో కలివిడిగా కలిసిపోతూ చెంగు చెంగుమంటూ లేడి పిల్లల సరదాగా తిరిగేది. అలాంటిది లలిత బ్రతుకులో ఇప్పుడు ఆ ఆనందమే లేకుండా చేసింది ఈ పెళ్ళి. పక్క పొలం అంజయ్య, నేనప్పుడే అడిగాను మా బంధువుల అబ్బాయికి తన కూతుర్నివ్వమని. కాని సంజీవయ్య ఒప్పుకోలేదు. అలా జరుగుంటే ఈరోజు సంజీవయ్య బతుకుండేవాడు. లలిత జీవితం ఎంతో బావుండేది. ఏదో మనం అలా అనుకోవటమే తప్ప దేవుడు రాసిన రాతని, జాతకాలని మనం మార్చగలమా అంజయ్య? అది నిజమేలే చిన్నమ్మా. పాపం లలిత చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చిందో అని అందరూ జాలిపడతారు. అక్కడ అమెరికాలో ఆశ్రిత పనిచేసే ఆఫీస్కి వెళ్తాడు వినయ్. హే, హాయ్ వినయ్, ఏంటి మా ఆఫీస్కొచ్చావు? ఏదైనా పనా? నీకోసమే వచ్చాను. నాకోసమా? అవును. నీ ఫోన్కేమైంది? ఎన్నిసార్లు కాల్ చేసినా కలవటం లేదు. ఓ అదా, కొంతమంది నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని నెంబర్ చేంజ్ చేశానులే. విషయమేంటో చెప్పు. నందు, అతని ప్రస్తావన నా దగ్గర తీసుకురాకు. వాడొక చీటర్. ప్లీజ్ నేను చెప్పేది విను. నందుకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ మాట విని ఆనందంతో ఆశ్రిత, ఓ రియల్లీ? నన్ను మోసం చేసినందుకు వాడికి బాగా అయ్యింది. అదేంటి బాధపడాల్సింది పోయి హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? అతనికి నాకు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది. అలాంటప్పుడు అతని కోసం నేనెందుకు బాధపడతాను? ఈరోజు నేను ఫుల్లుగా సెలబ్రేట్ చేసుకుంటాను. చిచి, కనీసం సాటి మనిషి అన్న జాలి కూడా లేదు నీకు. నువ్వొక శాడిస్ట్వి అని అక్కడ్నుండి వెళ్ళిపోతాడు వినయ్. ఇక్కడ ఇండియాలో ఉపేంద్ర, కాంచన కోడల్ని తీసుకొని వాళ్ళింటికి వస్తారు. అమ్మా లలిత, మర్చిపోవటం అనేది దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరం. పోయిన వారితో పాటు మనము పోలేం కదమ్మా. అవునమ్మా, నువ్విలా ఏడుస్తూ కూర్చుంటే మీ నాన్న ఆత్మ
ఇంకా బాధపడుతుంది. నెమ్మదిగా గుండె తిటవు చేసుకో. అవునమ్మా లలిత, కొంచెం కష్టమే కాని తప్పదు కదమ్మా. అలాగే మావయ్య. నువ్వేం దిగులు పెట్టుకోకమ్మా. నీకిక్కడ ఏ లోటు లేకుండా మా కోడలిగా కాకుండా కన్న బిడ్డలా చూసుకుంటాం అలాగే అత్తయ్య అని అనుకుంటారు. అక్కడ అమెరికాలో నందు పనిచేసే ఆఫీస్కి వెళ్తాడు వినయ్. హలో సార్, నేను నందు ఫ్రెండ్ వినయ్ని. హాయ్ వినయ్, నందు కోసం వచ్చావా? నందు ఇండియా వెళ్ళాడు, ఇంకా రాలేదు. వచ్చాడు సార్. అవునా, ఎప్పుడు? మరి ఆఫీస్కి రాలేదే? నందుకి యాక్సిడెంట్ అయింది సార్. ఈజ్ ఇట్? అవును సార్, చాలా పెద్ద యాక్సిడెంట్. హాస్పిటల్లో జాయిన్ చేశాను. మీ హెల్ప్ కావాలి. షూర్, పదండి వెళ్దాం అని హాస్పిటల్కి వెళ్తారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నందు సిచ్యువేషన్ ఏంటి? ప్రాణహాని ఏమీ లేదు, కాని అతని వెన్నుముకకి బలమైన దెబ్బ తగలటం వల్ల అతను కదల్లేడు, నడవలేడు. అంటే లైఫ్ లాంగ్ అదే పరిస్థితా డాక్టర్? అలానేం చెప్పలేం, కాని ప్రస్తుతానికి మాత్రం అతనికి కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం. అలాగే డాక్టర్. మీరు ఇతనికేమవుతారు? నేను అతని ఫ్రెండ్ని. ఈయన తన ఆఫీస్ మేనేజర్. ఓకే. పేషెంట్ కోలుకునే వరకు కేర్ టేకర్ చాలా అవసరం. ప్రతి క్షణం కంటికి రెప్పలా చూసుకోవాలి అలాగే డాక్టర్ అని అంటారు. ఓ రోజు ఉపేంద్ర ఇంటి ముందు కారొచ్చి ఆగుతుంది. అందులో నుండి వీల్చైర్లో నందు దిగుతాడు. నందుని అలా చూసి కాంచన, రే నాన్న, ఏమైందిరా నీకు? ఆ పక్కనే ఉన్న వినయ్ పెద్ద యాక్సిడెంట్ అయిందాంటీ అని విషయం మొత్తం వివరిస్తాడు. అది విని కాంచన కంగారు పడిపోతుంది. వాడు లలితకు చేసిన ద్రోహానికి ఆ దేవుడే వాడికి శిక్ష వేశాడు. మీరుండండి, లోపలికి రా నాన్నా. ఆగు, వాడు లోపలికి రావటానికి వీల్లేదు. వాడి పరిస్థితి చూసి కూడా అలా మాట్లాడతారేంటండి? డాక్టర్స్ నందుని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అతనిప్పుడు నడవలేకపోతున్నాడు. అలాగా, కాళ్ళు బాగున్నప్పుడు మేమెవరం అవసరం లేదని చెప్పి వాడిష్టానికి ఎగిరిపోయాడుగా. ఇప్పుడు కాళ్ళు పడిపోయేసరికి మేం గుర్తుకొచ్చామా? ఏమండి, నా మొహం చూసి వాణ్ణి క్షమించండి. చూడు కాంచనా, వాడి ఇంట్లోకి రావాలా వద్దా అని నిర్ణయించేది నువ్వు నేను కాదు, మన కోడలు లలిత. చెప్పమ్మా, ఏం చేయమంటావు? నువ్వు ఏది చెప్తే అదే జరుగుతుంది. కాంచన లలిత వైపు ఆశగా చూస్తుంది. మావయ్య, ఆయన మీద నాక్కూడా కోపం ఉంది. కాని ఆయన పరిస్థితి చూసి జాలేస్తుంది. ఎంత కాదనుకున్నా తను నాకు తాళి కట్టిన భర్త. పైగా తండ్రి లేని బాధ ఎలా ఉంటుందో తెలిసిన దాన్ని. ఓ తల్లికి కొడుకుని దూరం చేసి అత్తయ్యను బాధ పెట్టలేను. ఆయన్ని లోపలికి రానివ్వండి. నా తల్లే, నీ మనసు బంగారం అమ్మా. నా బాధ అర్థం చేసుకున్నావు తల్లి అని కొడుకుని ఇంటి లోపలికి తీసుకువెళ్తుంది కాంచన. చూడమ్మా లలిత, తనకు మాలిన ధర్మం ఎప్పుడూ పాటించకూడదమ్మా. మీరు చెప్పింది నిజమే మావయ్య గారు, కాదనను. కాని కొన్ని తప్పని పరిస్థితుల్లో దాన్ని పక్కన పెట్టక తప్పదు. ఏంటమ్మా అంత తప్పని పరిస్థితులు? నువ్విలాగే ఉంటే వాడు చేసిన తప్పులు ఎప్పటికీ తెలుసుకోలేడు. కనీసం గిల్టీగా కూడా ఫీల్ అవడు. అది కాదు మావయ్య, ఆయన ఇంట్లోకి రావటానికి నేను ఒప్పుకున్నది అత్తయ్య గారి కోసం. ఏంటి, మీ అత్తయ్య కోసమా? అవును మావయ్య, ఆయన నన్ను వదిలేసి వెళ్లారని నాకోసం కొడుకుపై కోపం పెంచుకుంది అత్తయ్య. కాని కళ్ల ముందు తన కన్నబిడ్డ ఇలా నడవలేని పరిస్థితుల్లో అవస్థలు పడుతుంటే చూసి విలవిలలాడిపోయింది. ఎంత కాదనుకున్నా కన్న కొడుకు కదా, ఆ పేగుబంధం అలాగే ఉంటుంది. అలాగని మీ అత్తయ్య కోసం వాడు చేసిన తప్పుని క్షమిస్తావా అమ్మా? ప్రస్తుతానికి తప్పదు మావయ్య. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే తన కొడుకు అవస్థలకి నేను కూడా కారణం అంటూ ఇప్పటివరకు కన్న కూతుర్లా కళ్ళలో పెట్టుకుని చూసుకున్న అత్తయ్య గారికి నాపై కూడా నెమ్మదిగా ద్వేషం మొదలవుతుంది. అబ్బే లేదమ్మా, మీ అత్తయ్య అలాంటి మనిషి కాదు. అలా అని నాకు తెలుసు మావయ్య. అత్తయ్య గారు కావాలని అలా చెయ్యకపోయినా ఆవిడ కన్న ప్రేమ తనకి తెలియకుండానే తన చేత అలా చేయిస్తుంది. చిన్నదానివైనా ఎంత లోతుగా ఆలోచించావమ్మా. అంత బాధలో కూడా మీ అత్తయ్య మనసును చదివావు అని కోడల్ని మెచ్చుకుంటాడు ఉపేంద్ర. అక్కడ యుఎస్ఏలో ఓ రోజు ఆశ్రితకి వినయ్ కనిపిస్తాడు. హే హాయ్ వినయ్,
కోపంగా తలదించుకుని వెళ్తుంటాడు వినయ్. ఏంటి వినయ్, మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? ఏం మాట్లాడాలి? అదే, నీ ఫ్రెండ్ పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్స్ ఏం చెప్పారు? ఉంటాడా పోతాడా అని వెటకారంగా అడుగుతుంది ఆశ్రిత. నువ్వు అసలు మనిషివేనా? కక్ష సాధించటానికి కూడా ఒక హద్దుంటుంది. ఎంత కాదనుకున్నా ఒకప్పుడు మీరు ప్రేమికులు. ఒకప్పటికి ప్రస్తుతానికి చాలా తేడా ఉంది మిస్టర్ వినయ్. చెప్పిన నీతులు చాలు, అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏం చెప్పమంటావు? వాడు ఇండియా వెళ్ళిపోయాడు. ఓ అలాగా, లక్కీ ఫెలో. ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు, నా నుండి తప్పించుకున్నాడు. అంటే ఇక్కడుంటే ఏం చేసేదానివేంటి? నన్ను మోసం చేశాడని చెప్పి అమెరికన్ చట్టాల ప్రకారం కేసు వేసి లైఫ్ లాంగ్ జైల్లో చిప్పకూడు తినిపించేదాన్ని. పరిస్థితులను బట్టి శత్రువులను కూడా ప్రేమించే గుణం ఉండాలి. అప్పుడే మనం మనుషులమవుతాం. కానీ నువ్వు అది మర్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్నావు. చిచ్చి, నీలాంటి దాంతో నాకు మాటలేంటి అని వినయ్ వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇండియాలో ఉపేంద్ర ఇంట్లో, అమ్మా లలిత, ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. అయ్యో అత్తయ్యగారు, ఏంటిది? నువ్వు నాకో సహాయం చేయాలమ్మా. తప్పకుండా చేస్తానత్తయ్య. మీరు నన్ను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకుంటున్నారు. మీకోసం ఏదైనా చేస్తాను, చెప్పండి అత్తయ్య. అదేనమ్మా, నీకు తెలుసు కదా, నాకా కీళ్ల నొప్పులు, నా పనులు నేను చేసుకోవటమే కష్టంగా ఉంటుంది. అలాంటిది వాణ్ణి చూసుకోవటం నా వల్ల కావట్లేదమ్మా. ఎంతైనా వాడు నీకు తాళి కట్టిన భర్త. వాడు కోలుకొని మామూలు మనిషి అయ్యే వరకు కాస్త చూసుకుంటావా తల్లి? ఏంటే నువ్వు మాట్లాడేది? వాడికి లలిత సేవలు చేయాలా? అందుకు నేను ఒప్పుకోను. అది కాదండి, అమ్మాయి వాడికి చేసే సేవలు చూసైనా వాడిలో మార్పు వస్తుందేమో అని నా ఆశ. పర్వాలేదత్తయ్య, నేను చేస్తాను. అయితే ఆయనలో మార్పు ఆశించి కాదు, మానవత్వం ఉన్న మనిషిగా. ఏంటమ్మా లలిత, మీ అత్తయ్య 2 కన్నీటి బొట్టులు గార్చగానే కరిగిపోతున్నావు? అది కాదు మావయ్య, ఒకరి నిస్సహాయ స్థితిని అడ్డం పెట్టుకొని కక్ష సాధించే వ్యక్తిత్వం కాదు నాది. లలిత ఓ ప్లేట్లో భోజనం పెట్టుకొని నందు గదికి వెళ్తుంది. లలితని చూసి కోపంతో ఊగిపోతాడు నందు. నువ్వెందుకొచ్చావు నా గదిలోకి? పో బయటికి. లలిత కళ్ళ వెంట కన్నీళ్లు వస్తాయి. వెంటనే మనసులో లలిత, బాధపడేవాళ్లను చూస్తే బాధ పెట్టేవాళ్లకి లోకువ. తన మాటల వల్ల నా మనసు అయ్యే గాయం అతనికి తెలిస్తే ఇంకా రెచ్చిపోతాడు. కాబట్టి ఈయన ముందు కాస్త గడుసుగానే ప్రవర్తించాలి అని అనుకుంటుంది. ఏంటి, చెవుడొచ్చిందా? ఏమీ వినపడినట్టు ఇంకా ఇక్కడే ఉన్నావు? ఇది మీ ఒక్కరి గది మాత్రమే కాదు, నాది కూడా. నేను మీ భార్యని. ఛీ, ఆ మాట వింటేనే నా ఒళ్ళంతా తేళ్ళు జర్లు పాకుతున్నట్టు కంపరంగా ఉంది. ఇంకోసారి అనుకో. చింత చచ్చినా పులుపు చావలేదట, అలా ఉంది మీ వరస. అంటే ప్రస్తుతానికి నాతోనే మీకు అవసరమున్నా మీ మాటల్లో అర్థం మీ అవసరమేదో నాకున్నట్టుగా ఉంది. చిచి, నీ మొహం చూస్తేనే నాకు పరమ అసహ్యం. అలాంటప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడికెందుకొచ్చారో? నా టైం బాగోలేక వచ్చాను, నీకోసం అయితే కాదు. తెలుసు కదా, మరింకెందుకు ఈ గొడవ? నా జీవితం ఇలా అయిపోవటానికి కారణం నిన్ను పెళ్లి చేసుకోవటమే. అవునా? కానీ నన్ను నిర్దాక్షిణ్యంగా వదిలేసి మీరు ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్ళిపోయారు కదా, ఇంకేంటి? ఇంకేంటా? తనకి ఎంత చెప్పినా నన్ను నమ్మటం లేదు. దానికి నేను బాధ్యురాల్ని ఎలా అవుతాను? అసలు నీతో పెళ్లి జరగకపోతే ఈ గోలుండేది కాదు కదా. ఈ పాటికే నా ఆశ్రితని పెళ్లి చేసుకొని హాయిగా లైఫ్ ఎంజాయ్ చేసేవాణ్ణి. నా కలలపై నీళ్లు పోసావు, నా జీవితం నాశనం చేసావు. అంటే మీదేనా జీవితం, నాది కాదా? నా ప్రమేయం లేకుండా మీ జీవితంపై నేను నీళ్లు పోసానేమో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం అంతా తెలిసి నా జీవితంపై నిప్పులు పోశారు. అందుకు నేనేమనాలి? ఆ మాటకి సమాధానం చెప్పలేక మౌనంగా ఉంటాడు నందు. అబ్బో, నోట్లో నాలుక లేని పిల్ల, ఒట్టి అమాయకురాలని చెప్పారు మా అమ్మా నాన్న. కానీ బానే రూల్స్ మాట్లాడుతున్నావుగా. అది పుట్టుకతో రాదండి. ఆకలి మనిషికి వేట నేర్పిస్తుందట. అలాగే పరిస్థితులు మనుషులకి పాఠాలు నేర్పుతాయి. ఎవ్వరూ పని కట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. నీతో ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను. వెళ్ళి మా అమ్మని పంపించు. అది కుదరదు.
మీకిష్టం ఉన్నా లేకపోయినా మీరు కోలుకునే వరకు మిమ్మల్ని చూసుకునేది నేనే. మీకు బాగయ్యాక మీ ఇష్టం వచ్చినట్టుండండి. ఛా, అంత నా కర్మ. నన్ను తిట్టటానికి కూడా ఓపిక కావాలి కదా, ముందు తినండి అని భోజనం తినిపిస్తుంది లలిత. అప్పుడు మనస్సులో నందు, దీని వాలకం చూస్తుంటే ఇల్లు వదిలిపోయేలా లేదు. పైగా మా నాన్న సపోర్టు దీనికే. నాకు సేవలు చేసి మా వాళ్ల దగ్గర మార్కులు కొట్టేసి ఇక్కడే తిష్టవేయాలని చూస్తుంది. అలా జరగకూడదు. దానంతటికదే ఇల్లు వదిలిపోయేలా చేయాలి అని అనుకుంటాడు నందు. ఓ రోజు ఉపేంద్రని అతని ఫ్రెండ్ కలుస్తాడు. ఏంటి ఉపేంద్ర, ఎప్పుడూ సరదాగా కబుర్లు చెప్పేవాడివి ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు. మనిషివి బాగా తగ్గిపోయావే. ఏం చెప్పమంటావు భాస్కరం? మానసిక బాధ ఉంటే ఎంత తిన్నా వంటబడుతుందా? ఒక్కగానొక్క కొడుకు నడవలేని స్థితిలో మంచంపై ఉన్నాడు. మరోవైపు కొడుకు కోడల మధ్య సఖ్యత లేదు. ఇన్ని బాధలు పెట్టుకొని ఏం ముచ్చట్లు చెప్పమంటావు? అది నిజమేలే ఉపేంద్ర. ఈ వయసులో మనవడు మనవరాళ్లతో కాలం గడపాల్సిన మనకి ఇలాంటి సమస్యలొస్తే తట్టుకోలేము. ఎంతైనా నువ్వు అదృష్టవంతుడివి భాస్కరం. ఒక్కతే కూతురు, అల్లుణ్ణేమో ఇల్లరికం తెచ్చుకున్నావు. అసలు నన్ను అడిగితే కొడుకుల కంటే కూతుళ్లే 100 రెట్లు నయం. మన మాట జవదాటరు అని అనుకుంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. భర్త ఎంత అసహించుకుంటున్నా లలిత మాత్రం భర్త కోలుకోవాలని ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటుంది. ఓ రోజు గుడి దగ్గర పూజారి, అమ్మా లలిత, ఏంటి పూజారి గారు? నీకు చాలా ఓపికెక్కువమ్మా. నీ భర్త కోసం కష్టసాధ్యమైన ఎన్నో వ్రతాలు చేశావు. మోకాళ్లపై నడుస్తూ మెట్ల పూజ చేశావు. అరిచేతిలో హారతి వెలిగించుకున్నావు. ఒంటిపూట భోజనం చేశావు. నీ పూజలన్నీ తప్పక ఫలిస్తాయి తల్లి. నీ భర్తకు త్వరలోనే నయమవుతుంది. ధన్యవాదాలు పూజారి గారు. నీలాంటి భార్య దొరకటం ఏ జన్మలోనో నీ భర్త చేసుకున్న అదృష్టం తల్లి. అదేంటో పూజారి గారు, నా మంచితనం అందరికీ అర్థమవుతుంది, ఒక్క నా భర్తకి తప్ప. బాధపడకమ్మా. కష్టాలు శాశ్వతం కాదు. మంచి రోజులు త్వరలోనే వస్తాయి. మీ నోటివాక్కు నిజమై ఆయనకి త్వరగా తగ్గిపోతే నాకంతే చాలు పూజారి గారు అని అర్చన పూర్తి చేసుకొని ఇంటికి వెళ్తుంది లలిత. ఏంటి పొద్దున్నే షికార్లా? ఎక్కడికెళ్ళావేంటి? గుడికెళ్ళొస్తున్నానండి. ఇదిగో ప్రసాదం తీసుకోండి. నువ్వు గుళ్ళో ఏమని మొక్కుకున్నావో నాకు తెలుసు. ఏమని? వీడి పీడ నాకు త్వరగా వదిలించు దేవుడా అని మొక్కుకొని వచ్చావు కదా? మనస్సులో లలిత, ఏంటి ఈయన, నేను ఎంత ప్రేమ చూపించినా నా మనసు అతనికి ఎందుకు అర్థం కావటం లేదు? శూలాల్లాంటి అతని మాటలకి నా మనసు చిత్రవద్దకు గురవుతుంది. ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు అని చాలా బాధపడుతుంది. ఏంటి నువ్వు గుళ్ళో మొక్కుకున్నది నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా? పచ్చకామెల్లోళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందిలేండి. చెప్పావులే బోడి సామెతలు. ఆ ఫోన్ ఇలా ఇవ్వు. ఎందుకండి? ఎందుకా? నా ఆశ్రితకి ఫోన్ చేయాలి. ఆ మాట వినగానే లలితకి పట్టరాని కోపం వస్తుంది. కాని దిగమింగుకొని అతనికి ఫోన్ ఇస్తుంది. నందు ఆశ్రితకి డైల్ చేస్తాడు. కాని ఆశ్రిత ఫోన్ లిఫ్ట్ చేయదు. ప్లీజ్ ఆశ్రిత, ఒక్కసారి నా ఫోన్ లిఫ్ట్ చెయ్యి. నేను నిన్ను మోసం చేయలేదు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని లలిత ముందే వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. అది విన్న లలిత చాలా బాధపడుతుంది. ఓ రోజు పొరుగింటావిడ, ఏంటి లలిత నువ్వు చేస్తున్న పని? ఏంటక్కా, నేనేం చేశాను? మంచితనానికి కూడా ఓ హద్దుంటుంది. నువ్వెలా పోతే తనకేంటని నీ మానాన నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన మనిషికి సేవలు చేస్తావా? మరింకేం చేయమంటావక్కా? నిన్నతను వదిలేసినట్టే నువ్వు కూడా అతని మానాన అతన్ని వదిలేయి. అప్పుడు నువ్వు పడిన బాధేంటో అతనికి బాగా తెలిసొస్తుంది. అప్పుడు మనకి అతనికి తేడా ఏముందక్కా? నీ మంచితనాన్ని ఆసరా చేసుకొని అతడు ఇన్నాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశాడు. ఇప్పుడు మళ్ళీ అదే మంచితనం అతని పాలిట వరంగా మారి నీ చేత సేవలు చేయించుకుంటున్నాడు. ఇలాంటి వెధవలు ఎప్పుడు మారతారో ఏంటో అని అంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. నందు ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది. మెల్లమెల్లగా తన పనులు తను చేసుకోగలుగుతున్నాడు. ఓ రోజు ఉపేంద్ర కాంచన పొరుగురెళ్తారు. అప్పుడు నందు,
చూడు, ఇక నీ సేవలు నాకు అవసరం లేదు. ఇప్పటివరకు నాకు చేసిన సేవలు కూడా నాకు ఉచితంగా ఏమీ అవసరం లేదు. నీకెంత కావాలో చెప్పు, మొహాన పడేస్తాను. ఆ డబ్బు తీసుకొని మీ ఊరెళ్ళిపో. మా ఊరిలో నాకెవరున్నారండి? ఎవ్వరూ లేకపోతే గంగలో దూకు, అంతేగాని ఇక్కడ మాత్రం రాకు. నువ్వు ఇక్కడే ఉంటే నేనింట్లో నుంచి వెళ్ళిపోతాను. ఆ తర్వాత కొడుకుపై బెంగబెట్టుకుని మా అమ్మ మంచాన పడుతుంది. ఆవిడ్ని చూసి మా నాన్న మానసికంగా కుంగిపోతాడు. అది నీకిష్టమైతే ఇక్కడే ఉండు. ఆ మాటలు లలిత గుండెని తూటాల్లా చీలుస్తాయి. మనస్సులో లలిత, ఈయన కోలుకోవటానికి నేను సేవ చేశానన్న కృతజ్ఞత కూడా మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఇంకా ఇక్కడే ఉండి నా మీద నేనే జాలిపడే స్థితికి రావటంలో అర్థమే ఉండదు అని అనుకొని అప్పటికప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లలిత. ఆ మరుసటి రోజు ఊరి నుండి ఇంటికి వచ్చిన ఉపేంద్ర, కాంచనలకి కోడలు కనిపించదు. రేయ్, కోడలెక్కడ్రా? కనిపించడం లేదు. ఏమో, నాకేం తెలుసు? అదేంట్రా, నువ్వింట్లోనే ఉన్నావుగా, తెలీదంటావేంటి? ఇప్పుడు ఆవిడగారు కనిపించకపోతే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళుంటుంది. అంటే ఏంట్రా అర్థం? ఏంటా, మన కుటుంబంలోకి మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోయింది. నువ్వేమనకుండా ఎందుకు వెళ్ళిపోతుందిరా? నాకేం తెలీదు, నన్ను విసికించకండి. ఎంత పని చేశావురా అని కోడల్ని వెతుక్కుంటూ వాళ్ల ఊరికి వెళ్తారు ఉపేంద్ర, కాంచన. ఏంటమ్మా ఇది, ఇలా చెప్పపెట్టకుండా వచ్చేశావు? మరేం చేయను అత్తయ్య, రాక తప్పలేదు. నన్ను క్షమించమ్మా, వాడు మారతాడనుకున్నాను. నాకు తెలిసే, నేనప్పుడే చెప్పా, నువ్వు విన్నావా? అందుకే వాణ్ణి ఆ రోజు ఇంట్లోకి రానివ్వలేదు. అంతా నా జాతకంలే మావయ్య గారు. అమ్మా లలిత, వీడికి బుద్ధి రావాలంటే ఎవరి తోడు లేకపోయినా నువ్వు బ్రతకగలవని వాడికి తెలియాలి. అందుకే నువ్వు చదువుకొని మంచి స్థాయికి రావాలి. మీ అత్తయ్య చెప్పింది నిజం తల్లి. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ మేం చేస్తాం. మీకు నాపై ఉన్న ప్రేమకి ఎంతో సంతోషం. కన్న కొడుకుని కూడా కాదని నా కోసం నిలబడ్డారు. కాని మీ సాయం మాత్రం వద్దు మావయ్య. ఏమ్మా, ఎందుకు? నా కాళ్లపై నేను నిలబడగలననే ధైర్యం నాకు రావాలంటే నేనే పోరాడాలి. నా కష్టంతోనే నేను చదువుకొని ఉద్యోగం సంపాదించాలి. అప్పుడే జీవితంలో అనుకోకుండా మళ్లీ కష్టం వచ్చినా కృంగిపోకుండా ఎదుర్కోగలుగుతాను. అది కాదమ్మా, ఒక్కసారి మా మాట విను. ప్లీజ్ మావయ్య గారు, దయచేసి కాదనకండి, నన్ను అర్థం చేసుకోండి అని లలిత అత్తామామలకి నచ్చచెప్పి ఊరికి పంపిస్తుంది. ఆ తర్వాత లలిత ఓ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కి వెళ్తుంది. నమస్కారమండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. నాకు మీ హాస్టల్లో సీట్ కావాలి. అలాగా, ఏం చేస్తుంటావు నువ్వు? ప్రస్తుతానికి ఖాళీ. మరి హాస్టల్ ఫీజు ఎలా కడతావు? ఈ మంత్ కట్టడానికి నా దగ్గర కొంత డబ్బుంది మేడం. నెక్స్ట్ మంత్ లోపు ఏదైనా బొటిక్లో జాయిన్ అవుతాను. నాకు టైలరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓ అలాగా, అయితే నీకు ఉద్యోగం దొరికినట్టే. నాకు తెలిసిన వాళ్ల బొటిక్లో ఓ ఖాళీ ఉంది. అవునా మేడం? థ్యాంక్ యూ మేడం. అలా హాస్టల్లో ఉంటూ ఓ బొటిక్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ తనకు కావలసిన డబ్బు సంపాదించుకుంటూ ఉంటుంది లలిత. అలాగే ఓ గవర్నమెంట్ కాలేజ్లో కూడా జాయిన్ అయి శ్రద్ధగా చదువుకుంటూ ఉంటుంది. ఓ రోజు క్లాస్కి చాలా లేటుగా వెళ్తుంది. మే ఐ కమిన్ మేడం? ఏంటి, రోజూ క్లాస్కి లేటుగానే వస్తున్నావు? సారీ మేడం. ఒక్కరోజు లేటైతే సారీ ఓకే, రోజూ అయితే ఎలా? అది కాదు మేడం, మీతో కొంచెం ప్రైవేటుగా మాట్లాడొచ్చా మేడం? ఇప్పుడు కాదు, కాలేజ్ అయిపోయాక వచ్చి కలు. లోపలికొచ్చి కూర్చో. థ్యాంక్ యూ మేడం అని క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటుంది లలిత. నందు ఇంకాస్త కోలుకొని ఊర్లో షికార్లు చేస్తూ ఉంటాడు. ఆ ఊరివాళ్లు, ఏంట్రా అబ్బాయి, మీ ఆవిడ కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? నాకు పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ దాని ఊసు నా దగ్గర ఎత్తకండి. అదేంట్రా, నువ్వు అసలు మనిషివేనా? ఏరు దాటాక తెప్పతగలేసే రకంరా నువ్వు. బతికినన్నాళ్ళు మంచంలోనే చస్తూ బతకాల్సిన నిన్ను తిరిగి మామూలు మనిషిని చేసిన దేవతరా నీ భార్య. అలాంటి మనిషి విలువ తెలుసుకోలేని నువ్వు మనిషివి కాదు. చిచి, నీలాంటి వాడితో మాట్లాడినా పాపం జుట్టుకుంటుంది అని వెళ్ళిపోతారు. వారి మాటలకి నందు మనస్సు చివుక్కుమంటుంది. అతనిలో నెమ్మదిగా భార్య పట్ల ఆలోచన మొదలవుతుంది. చెప్పు లలిత, నాతో ఏదో మాట్లాడాలన్నావు? మేడం,
నేను పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటున్నాను. అందుకే డైలీ కాలేజ్కి లేట్ అవుతుంది అని తన గతం గురించి మొత్తం చెప్తుంది. అది విన్న మేడం, సారీ లలిత, ఈ విషయం తెలియక నీపై కోప్పడ్డాను. నో ప్రాబ్లం, నీకు ఎక్స్ట్రా క్లాసెస్ చెప్తాను. ఏ డౌట్ ఉన్నా నన్ను అడుగు థ్యాంక్ యూ మేడం అని అంటుంది. ఓ రోజు అనుకోకుండా నందుకి వినయ్ కలుస్తాడు. రే వినయ్, ఎప్పుడొచ్చావురా అమెరికా నుంచి? ఆశ్రిత ఎలా ఉందిరా? చాలా చాలా సంతోషంగా ఉంది. మరి నేను ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా దానికి ఫోన్ చేయటానికి? ఇందులో తన తప్పే ఉంది. తన కాబోయే భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎవరు మాత్రం సహించగలరు? అది నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఆ తర్వాత తను ఎలా బిహేవ్ చేసిందో నీకు తెలుసా? అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు వినయ్. అది విని షాక్ అవుతాడు నందు. ఆ ఆశ్రిత నీ చావు కోరుకుంటే నీ భార్య లలిత నీ బ్రతుకు కోరుకుంది. ఆమె చేసిన సేవల వల్లే నువ్వు ఈరోజు ఇలా కోలుకున్నావు. నీ భార్య దేవతరా. అలాంటి అమ్మాయిని ఏడిపిస్తే నీకు పుట్టగతులుండవురా. ఆ మాటలకి నందులో మార్పు మొదలవుతుంది. ఓ రోజు ఉపేంద్ర, కాంచన కోడల్ని వెతుక్కుంటూ ఆమె పనిచేసే బొటిక్ దగ్గరకు వెళ్తారు. అత్తయ్య, మావయ్య, మీరేంటిక్కడా? నీకోసమే వచ్చామమ్మా. నేనిక్కడున్నట్టు మీకెలా తెలిసింది? ఎలాగో తెలుసుకున్నావులేమ్మా. అయినా ఇదేంటమ్మా, సొంతిల్లుంచుకొని హాస్టల్లో ఉంటున్నావెందుకు? అది కాదత్తయ్య, ఇక్కడైతే ఇంటి పని వంట పని చేయటం తప్పుతుంది. అప్పుడు నాకు చాలా టైం ఉంటుంది. ఆ టైంని శ్రద్ధగా చదువుకు ఉపయోగించుకోవచ్చు. పైగా ఇక్కడికైతే కాలేజీ, బొటిక్ రెండూ మా హాస్టల్కి దగ్గరే కదా. సరే, నీ ఇష్టమమ్మా. జాగ్రత్తగా ఉండు. ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయటం మర్చిపోకు అని జాగ్రత్తలు చెప్పి ఇంటికి తిరిగి వెళ్తారు. అమ్మా, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు? ఏంట్రా కొత్తగా అడుగుతున్నావు? అలా కిట్టి పార్టీకి వెళ్ళొస్తున్నాం. ఇంటి కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తను ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా మీకు? ఎక్కడికి వెళ్తుందిరా? వాళ్ళూరు ఎళ్ళుంటుంది. ఇందులో తెలుసుకోటానికేముంది? లలిత వాళ్ళ ఊర్లో లేదమ్మా. అలాగా? నీకెలా తెలిసేంటి? అంటే లలిత కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తను అక్కడ లేదు. అవునా? అవునమ్మా. లలిత ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదా? లేదురా, మాకు తెలీదు. అయినా లలిత గురించి నీకెందుకురా? నీకు సేవలు చేసిందన్న కృతజ్ఞత కూడా లేకుండా పాపం నీ సూటిపోటి మాటలతో ఆమెని హింసించి ఇంట్లో నుంచి తరిమేశావు. తనని ఎక్కడా ప్రశాంతంగా బతకనివ్వవా? ఒకవేళ లలిత ఎక్కడుందో మాకు తెలిసినా కూడా నీకు మాత్రం చెప్పం అని చెప్తారు తల్లిదండ్రులు. నందు లలిత కోసం చాలా చోట్ల ఎంక్వైరీ చేస్తాడు. చివరికి ఓ రోజు లలిత ఉండే హాస్టల్ దగ్గరికి వెళ్తాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇది లేడీస్ హాస్టల్. మగవాళ్ళు లోపలికి రాకూడదు. గేట్ బయటే ఉండాలి. ప్లీజ్ మేడం, నాకు కావలసిన అమ్మాయి ఇక్కడ ఉంటుంది. తనని కలవటానికి వచ్చాను. అలాగా? పేరేంటి? పేరు లలిత. సరే, మీరు గేట్ దగ్గరే ఉండండి, నేను వెళ్ళి చెప్తాను. అలాగేనండి. లలిత, నీకోసం ఎవరో వచ్చారు. బయట గేటు దగ్గర వెయిట్ చేస్తున్నారు. నాకోసమా? బహుశా అత్తయ్యగారో మావయ్యగారో వచ్చుంటారు అని గేట్ దగ్గరికి వెళ్ళి నందుని చూసి ఆశ్చర్యపోతుంది. మీరా? ఏంటి దారి తప్పొచ్చారు? లేదు లలిత, కరెక్ట్ ప్లేస్కే వచ్చాను. ఎలా ఉన్నావు? నేనెలా ఉంటే మీకేంట్లే. ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పండి. నిన్ను మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఏంటి, మనిల్లా? ఆ రోజు అది మీకు మాత్రమే ఇల్లు అని నన్ను బయటకు గెంటేశారు కదా. ఇప్పుడు ఇలా అంటున్నారేంటి? నన్ను క్షమించు లలిత, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. అవేమీ మనసులో పెట్టుకోకు. మన ఇంటికి వెళ్దాం పద. మరి అప్పుడు మాటలతో చిత్రవద చేసి నన్ను ఇంట్లో నుండి గెంటేశారు కదా. అలా మాట్లాడటం తప్పే. ఆ ఆశ్రిత మత్తులో పడి అలా ప్రవర్తించాను. ఇప్పుడు నీ విలువ తెలిసింది. నేను మారిపోయాను. ఇప్పుడు రమ్మని, తర్వాత మీకు కోపం వచ్చినప్పుడు మళ్ళీ పొమ్మంటే అభిమానం కల ఆడదాన్ని మళ్ళీ మళ్ళీ అవమానాలు పడలేను. నేను నిన్ను ఎంత బాధ పెట్టానో నీ మాటలు వింటుంటే అర్థమవుతుంది. ఇంకెప్పుడు అలా అనను. నిజంగా నేనెంత బాధపడ్డానో మీకు తెలియాలంటే నా కళ్ళల్లోకి చూడండి. నా మనసు లోతుల్లోకి వెళ్ళి వినండి. నా ఆవేదన అర్థమవుతుంది. అందుకే సారీ చెప్తున్నాగా. చిన్నపాటి సారీ చెప్పగానే అన్నీ మర్చిపోయి రావాలంటారు, అంతేనా? ఇదెక్కడి న్యాయం? మీ ఎమోషన్స్ ప్రకారం
నేను నడుచుకోవాలి తప్ప నాకంటూ ఏ ఎమోషన్ ఉండకూడదు. అంతేనా? చూసావా, సారీ చెప్పినా నువ్వు నన్ను సాధిస్తున్నావు. ఇది సాధించటం కాదండి, జాగ్రత్త పడటం. మీరు చేసే అవమానాల నుండి, మీరు పెట్టే బాధల నుండి, మీరు అనే సూటిపోటి మాటల నుండి నన్ను నేను కాపాడుకోవటం. ఒక ఆడది తాగుబోతైన భర్త ప్రతిరోజు కొట్టేవాడినైనా భరిస్తుందేమో కాని మానసికంగా వేధించే భర్తని భరించలేదు. నాకు అర్థమైంది లలిత, నువ్వు రాకూడదని నిర్ణయించుకున్నావు. అందుకే నేను సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేస్తున్నావు. ఇవి మీరు సమాధానం చెప్పలేని ప్రశ్నలు కావండి. మీరు గతంలో చేసిన పనుల తాలూకు మిగిలిపోయిన ముద్రలు, గుర్తులు. మీకు బాగయ్యా కూడా మీరు ప్రేమించిన అమ్మాయినే కావాలని ఎంతో ప్రయత్నించారు. కాని తాను ఎంతకీ ఒప్పుకోకపోయేసరికి మళ్ళీ ఇప్పుడు నేను కావాల్సొచ్చింది. అంతేనా? నేను తనని ఇష్టపడిన మాట నిజమే, కానీ తనని వద్దనుకోవటానికి కారణం నీకు నాపై ఉన్న ప్రేమ, నువ్వు నాకు చేసిన సేవలు. అవన్నీ అప్పుడెందుకు గుర్తు రాలేదో తమరికి. ఆ ఆశ్రిత మాయలో పడిపోయాను. నా ఫ్రెండ్ వినయ్ తను ఎలాంటిదో తెలియజేశాడు. ఆ ఆశ్రిత నా చావు కోరుకుంటే నువ్వు మాత్రం నా బ్రతుకు కోరుకున్నావు. అంటే మీకు మీరుగా నా విలువ తెలిసి నా మీద ప్రేమతో రాలేదన్నమాట. మీరు ప్రేమించిన అమ్మాయి గురించి తెలిసి వచ్చారన్నమాట. మళ్ళీ రేపు ఆ అమ్మాయి 2 కన్నీటి బొట్లు కారిస్తే వెళ్ళిపోతారేమో. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు లలిత. కాలికేస్తే వేలికేస్తున్నావు, వేలికేస్తే కాలికేస్తున్నావు. నిజం మాట్లాడటం కూడా తెలివిగా మాట్లాడటమేనా? ప్లీజ్, చచ్చిన పావుని ఇంకా చంపకు. ఇలా మీ చేతిలో నేనెన్నోసార్లు చచ్చిపోయానండి. నేనడిగిన 4 ప్రశ్నలకే మీరు నాకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారే. మరి ఇన్నాళ్ళు ఈ బాధలు భరించలేక నేనెలా సతమతమయ్యానో ఆలోచించారా? నీకు జరిగిన నష్టానికి పరిహారమేంటో నాకు తెలీదు. అదేంటో నువ్వే చెప్పు. ఏ శిక్ష అయినా భరిస్తాను. మిమ్మల్ని శిక్షిస్తే నాకేమొస్తుందండి? కట్టుకున్నవాడు వదిలేసి కన్న తండ్రి చనిపోయినప్పుడు నా అత్తమామలే లేకపోతే నేనేమైపోయేదాన్నో తలుచుకుంటేనే భయమేస్తుంది. మిమ్మల్ని నమ్మి మీతో రాలేను. ఇక మళ్ళీ నాకోసం రాకండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది లలిత. లలిత స్నేహితురాలు, ఏంటే ఇది? అతను తన తప్పు తెలుసుకుని వచ్చాడు కదా, క్షమించొచ్చు కదా. మరీ తెగే వరకు లాగకు లలిత. ఈ ప్రపంచంలో తప్పు చెయ్యని మగాళ్ళు ఎవరున్నారు చెప్పు? కాని మీ ఆయనలో చాలా మార్పొచ్చింది. ప్రాయశ్చిత్తంతో క్షమించమని అడుగుతున్నారు. మంచిదే కదా? నాకంతా తెలిసే నేనాయన్ని సాధించటం లేదు. ఆవేశంలో ఇంటికి రమ్మని, మళ్ళీ ఆలోచనొచ్చాక పొమ్మని అంటే నా పరిస్థితి ఏంటి? అది ఆలోచించే నేనిలా అన్నాను అని అంటుంది లలిత. నందు ఇంటికి వెళ్తాడు. అమ్మా, నేను పూర్తిగా మారిపోయాను. తప్పు తెలుసుకున్నాను. మంచిదిరా. లలిత దగ్గరికి వెళ్ళి ఇంటికి రమ్మన్నాను. నిజమా? అవును నాన్న. కాని తను రానంది. గాయపడిన మనసు కదరా, గాయం మానే వరకు అలాగే ఉంటుందిలే. తెలుసు నాన్న. అందుకే మళ్ళీ మళ్ళీ వెళ్ళి తనని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. తనకై తానే మనసు మారి ఇంటికొచ్చే వరకు తన కోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. అందుకోసమే ఇక్కడే సిటీలో ఓ కంపెనీలో జాబ్ కూడా జాయిన్ అయ్యాను. ఇకపై నేను అమెరికా వెళ్ళను. కొడుకు మారిపోవటం చూసి ఉపేంద్ర, కాంచన చాలా సంతోషపడతారు. అలా రోజులు గడిచిపోతాయి. లలిత పట్టుదలతో చదివి క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం సంపాదిస్తుంది. అది నందు పనిచేసే ఆఫీస్. అక్కడ లలితను చూసి ఆశ్చర్యపోతాడు నందు. లలిత, నువ్వేంటిక్కడ? నేను కూడా ఈ రోజు నుండి ఈ కంపెనీ ఎంప్లాయీనేనండి. నిజంగానా? కంగ్రాచులేషన్స్. నీ పట్టుదలకి నా హ్యాట్సప్. థ్యాంక్స్ అండి. ఇప్పటికైనా నాపై కోపం తగ్గిందా? నాకు మీపై కోపం ఉండేది. అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అత్తయ్య, మావయ్య నాకంతా చెప్పారు. ఆ రోజు మీరడిగినా నేను ఇంటికి రాకపోవటానికి కారణం ఏంటంటే, జీవితంలో ఎన్ని అడ్డంకులు అవాంతరాలు ఎదురైనా కుంగిపోకుండా నా కాళ్లపై నేను నిలబడతానని అత్తయ్య, మావయ్యలకు మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు నా కాళ్లపై నేను నిలబడ్డాను. సారీ మిమ్మల్ని బాధపెట్టినందుకు. చచ్చా, నువ్వు నాకు సారీ చెప్పడమేంటి? నేనే నీకు రామకోటిలా సారీ కోటి చెప్పినా తక్కువే అవుతుంది. పద, మన ఇంటికి వెళ్దాం అని ఇద్దరూ కలిసి ఇంటికి వెళతారు.
కాంచనా, కాంచనా, ఇలా చూడొకసారి. ఏంటిది? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి. మీ ఇద్దరూ కలిసొస్తుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదమ్మా. నాదిష్టే తగిలేలా ఉంది. ఇన్నాళ్లకు మన కల నెరవేరింది. అమ్మా లలిత, మీ నాన్నగారి ఆత్మ ఈరోజు సంతోషంగా స్వర్గానికి చేరుకుంటుంది. అవును మావయ్య గారు అని అనుకుంటారు. నందు భార్యతో కలిసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంటాడు. అందరూ సంతోషంగా ఉంటారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.